2004 వరకు నా జీవితంలో చాలా లగ్జరీ లైఫ్, అంటే ఎలాంటి లోటు లేని జీవితం నాది. అప్పట్లో అంటే 2001, దాదాపు 23 సంవత్సరాల కిందట షార్ప్ కంపెనీ కలర్ టీవీని మెయింటైన్ చేసినాం మేము. ఇదంతా మీకు ఒక జస్ట్ ప్రూఫ్ లాగా చూపిస్తున్నా, అంతేగాని మేము ఒకప్పుడు రిచ్ అని అట్లా చెప్పడం కోసం కాదు. జస్ట్ నేను ఒక స్టాటిస్టిక్స్ స్టూడెంట్ని కాబట్టి ఏ సబ్జెక్ట్ చెప్పినా, ఏ టాపిక్ చెప్పినా ఒక ప్రూఫ్ని చూపించాలనేది నాది కాన్సెప్ట్ అనమాట. సో అప్పట్లో షార్ప్ కంపెనీ టీవీ, మా డాడీ పేరు హరి. నెక్స్ట్ ఆ టీవీ కాస్ట్, అది వ్యారంటీ కార్డ్ అనమాట. అది ఇప్పటికీ మేము దాచిపెట్టుకున్నాం. మా ఆస్తులు మాకు ఏవి మా తోడుగా రాలేదు. మా జ్ఞాపకాలు, మా అనుభవాలు మాత్రమే నాకు తోడుగా వచ్చాయి నా జీవితంలో ఇప్పటివరకు. మా డాడీ మాకు దూరమైన, మేము అన్ని ఆస్తులు పోగొట్టుకున్నా, మేము మొత్తం అధపాతాలకి తొక్కబడినా కూడా ఆ జ్ఞాపకాలు అనేది మాతో ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, 2004 నేను అంటే 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ రాయలేదు. చదువుకుంది స్వామి వివేకానంద విద్యానికేతన్, మామిళ్ళగూడెం, ఖమ్మం. ఆ తర్వాత చూడండి 10th ప్రైవేట్ క్యాండిడేట్గా రాశాను. ఎందుకంటే మాకు బిజినెస్ లాస్ వచ్చింది, నేను స్కూల్కి సరిగా వెళ్ళలేదు, 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ కూడా రాయలేదు. 2007లో నా 10th కంప్లీట్ అయింది. ఆ తర్వాత 7 to 8 చెప్పా కదా, మా ఫాదర్ చనిపోయారు. 1 year గ్యాప్ వచ్చింది. ఇది గ్యాప్ సర్టిఫికెట్. ఇంట్లోనే ఉన్న 1 year నా జీవితంలో టర్నింగ్ పాయింట్ అనమాట. నేను గొప్పగా సాధించాలనుకుంటే అక్కడే నా టర్నింగ్ పాయింట్ అని నేను చెప్పుకుంటా. నెక్స్ట్ 2010 ఇంటర్ అనమాట. ఆర్జేసీ జూనియర్ కాలేజ్లో ఎంపీసీతో కంప్లీట్ చేశాను నేను. నెక్స్ట్ 2013 బ్యాచ్ బీఎస్సీ స్టాటిస్టిక్స్ తోటి నేను డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను, ఆర్జేసీ డిగ్రీ కాలేజే. నెక్స్ట్ 13 to 15 కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్సి స్టాటిస్టిక్లో నా మాస్టర్స్ కంప్లీట్ చేసుకున్నాను నేను. సో ఇది నా స్టడీ కంటెక్ట్స్ పాస్ట్ అనమాట. ఇవన్నీ నా గ్యాప్ సర్టిఫికేట్ చూపించడం కోసం చూపించా. నెక్స్ట్ 10thలో ఊహరాని చూడండి ఎట్లుందో. అప్పుడు 305 మార్క్స్ తోటి ఒక ప్రైవేట్ క్యాండిడేట్గా ఏ గ్రేడ్తో పాస్ అయిన నేను, నా స్టడీ జీవితాన్ని మొదలుపెట్టిన నేను, దాన్ని ఛాలెంజ్గా తీసుకున్న స్టడీని గ్యాప్ తర్వాత. సో ఇక్కడ ఇంటర్లో ఊహరాని చూడండి ఎట్లుందో. సో ఇంటర్లో ఒక మ్యాజిక్ ఉంది చూడండి. సో ఇక్కడ కూడా ఏ గ్రేడే వచ్చింది. నెక్స్ట్ పర్సంటేజ్ వచ్చి 763. ఇక్కడ ఒక మ్యాజిక్ చూడండి, ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్, సెకండ్ ఇయర్ మ్యాథ్స్ ఉంటుంది కదా, సెకండ్ ఇయర్ మ్యాథ్స్ బీలో చూడండి 75 out of 75. అంటే నేను ఇంకా ఒక గోల్ పెట్టుకున్నా, అంతే. ఇంకా నేను ఖచ్చితంగా బైకి నాకు నచ్చిన దాన్ని 100% చేసేయాలని అక్కడ డిసైడ్ అయినా నేను. సో ఇక్కడ కెమిస్ట్రీ చూడండి 60కి 25, జస్ట్ పాస్ అనమాట. ఆ ఎగ్జామ్ రాసి కంటి నిండా నీళ్ళతో సైకిల్ దొక్కుకుంటూ మయూరి సెంటర్ నుంచి బ్రిడ్జ్ మీద ఏడ్చుకుంటూ వెళ్ళిన రోజు నాకు ఇంకా బాగా గుర్తుంది. కెమిస్ట్రీ అంటే నాకు అస్సలు వచ్చేది కాదు. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం షిఫ్ట్ అయ్యి కెమిస్ట్రీతో ఫుల్ స్ట్రగుల్ అయినా నేను నా స్టడీలో. బట్ ఓకే, నాకు ఇష్టమైన దాన్ని మాత్రం 100% చేయగలిగిన అనే ఒక హ్యాపీనెస్. అదే మ్యాజిక్ ఇంకొకసారి చూపిస్తా చూడండి మీకు. M1 అనమాట, మ్యాథ్స్ ఫస్ట్ పేపర్ చూడండి 100 out of 100 వచ్చినాయి నాకు మ్యాథ్స్లో. స్టాటిస్టిక్స్ కూడా 100 out of 20, 95 out of 100 అనమాట. నాకు కంప్యూటర్స్ పెద్దగా ఇష్టం ఉండదు కాబట్టి జస్ట్ అది లైట్ తీసుకునేదాన్ని. ఇక్కడ చూడండి M2లో 87 వచ్చినాయి. అసలు M2 ఎవ్వరు పాస్ అవ్వరు నాకు తెలిసి, డల్లర్ స్టూడెంట్స్ అయితే. హైయెస్ట్ మార్క్స్ అనుకుంటా అప్పుడు. నెక్స్ట్ S2 వచ్చేసి 62. ఆ పేపర్ కొంచెం టఫ్ ఉండేది అనిపించేది అప్పుడు నాకు, కానీ ఇప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది. ఇక్కడ చూడండి మళ్ళీ M4 ఎనాలిసిస్ పేపర్, మ్యాథ్స్ ఎనాలిసిస్ పేపర్ 100 out of 100 అనమాట. నెక్స్ట్ M3 చూడండి 100 out of 94. సో ఆ మ్యాథ్స్ అంటే ఓ పిచ్చి లాగా ఉండేది నాకు. ఆ పిచ్చిని 100కి 100% క్లియర్ చెయ్యాలి అనే ఇంటెన్షన్తో ఉండేదాన్ని. ఇక్కడ చూడండి డిస్టింక్షన్స్లో పాస్ అయిన డిగ్రీ నేను. డిగ్రీ ఫస్ట్ విత్ డిస్టింక్షన్, పీజీ ఆల్సో ఫస్ట్ విత్ డిస్టింక్షన్లోనే పాస్ అయ్యా. మెరిట్ స్టూడెంట్ అంటే ఒక యావరేజ్ 10th క్లాస్ అమ్మాయి, ఇర్రెగ్యులర్ స్టూడెంట్ అయ్యి ఉండి కూడా నేను ఇంత మంచి స్కోర్ ఎట్లా చేయగలిగినా, అసలు ఏం జరిగింది నా లైఫ్ అనేది చూద్దాం.